హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. రష్ అయితే మామూలుగా లేదు. దీనికి ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ ఉందన్నమాట. టికెట్ తీసుకునే దగ్గర మాత్రం ఫోన్పే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళాక ఎక్కడ ఫోన్పే అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే నెట్వర్క్ రావట్లే. మేబీ యూజర్స్ చాలామంది ఉండేసరికేమో, అందుకే ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. మోస్ట్లీ ఇది అందరికి తెలిసే ఉంటుంది. నాలాగా తెలియకుండా ఎవరైనా వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనేమేమి తీసుకున్నానో కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ పిల్లల కోసం ఫన్గా గేమ్స్, పిల్లలకే కాదు మనం కూడా ఎక్కొచ్చు అనమాట. బాగుంది. తిరిగి అయితే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అనమాట. అన్ని షాప్స్ ఉన్నాయి, మన ఇష్టం ఇంకా తిరిగి తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నానో చూసేయండి. సో ఇప్పుడైతే మనం నుమాయిష్ నుంచి ఏమేమి తీసుకున్నామో నేను ఒక్కొక్కటి డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే జస్ట్ 150కి 2 టీషర్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ అక్కడ ఫుల్ కుప్పలుగా ఉంటాయన్నమాట. ఆ కుప్పల్లో అక్కడ ఏంటంటే మీరు వెతుక్కోవాలి, కొన్ని డ్యామేజెస్ అయినవి కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోండి. యాక్చువల్లీ 100 రూపీస్కి అట్లా కూడా ఉన్నాయి. నేను 150కి 2 తీసుకున్నా, అంటే నైట్ డ్రెస్సెస్ లాగా అట్లా పనికొస్తాయిలే అనేసి. సో ఫస్ట్ అయితే ఇది యాక్చువల్లీ క్రాప్ టీ షర్ట్ అనమాట. ఇది మనం నైట్ డ్రెస్సెస్కే కాదు నార్మల్గా కూడా వాడుకోవచ్చు. ఇదైతే క్వాలిటీ బాగుంది. కొన్ని అస్సలు క్వాలిటీ బాగాలేవు, చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ అయితే ఇది యాక్చువల్లీ ఇది కూడా అంతే, 2 కలిపి తీసుకున్నాను కదా. సో ఇది ఫుల్ టాప్ లాగా, అండ్ హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చాయన్నమాట. అండ్ దీనికి చిన్న సెల్ఫ్లో కొంచెం అదే కలర్లో ఇట్లా వర్క్ కూడా వచ్చింది. సో ఈ 2 వచ్చేసి 150కి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఇట్లా లేయర్ చైన్, బట్ నేనేమో తీసుకోలేదు. ఫైనల్లీ ఇక్కడ చూసాను. యాక్చువల్లీ 2-3 షాప్స్లో అడిగాను నేను. ఇది అడిగితే వాళ్ళు 150 చెప్పారు, 130కి ఇస్తామన్నారు. ఫైనల్లీ లాస్ట్కి ఇదైతే నేను 100కి తీసుకున్నాను. 3 వచ్చాయి. ఒకటి ఇట్లా లాక్ వస్తుంది, నెక్స్ట్ ఈ 2 అనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంక ఇట్లా ఒక షాప్ నుంచి అయితే నేను ఇట్లా క్లిప్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకొక షాప్ నుంచి ఇదిగోండి ఇట్లా క్లిప్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ దీంట్లో ఇవన్నీ ఈ షాప్లో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కలాగా పెట్టేసి దాని మీద వాళ్ళే ప్రైజెస్ పెట్టేశారు. ఇది 10 రూపీస్, ఇది 20, ఇది 50 అనేసి. ఈ క్లిప్స్ తీసుకున్నాను 2. అండ్ ఇది జస్ట్ 10 రూపీస్కే వచ్చేసింది నాకు ఈ బ్యాండ్స్. అండ్ ఇవన్నీ కూడా, ఈ బ్యాండ్స్ అన్నీ కూడా ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ప్లాస్టిక్ కూడా కాదు, స్టోన్ లాగా వచ్చింది, కాబట్టి ఇవి చాలా బాగున్నాయి. సో ఇవి బ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ 10 రూపీసే ఒక్కొక్కటి, అన్నీ 10కి వచ్చేసాయి. అండ్ ఇవి జస్ట్ మా మమ్మీ కోసం శారీ పిన్స్ 2 తీసుకున్నాను. సో ఇవి ఫుట్వేర్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం బేరం ఆడాను అనమాట దీనికి. వాడు షాప్లోకి పోగానే యాక్చువల్లీ షాప్లోకి పోగానే ఆయన ఇది 650 అన్నాడు అనమాట. నాకు పోగానే ఇవి బాగా నచ్చాయి. వేసుకొని చూస్తే కూడా ఇది చూడండి, మెత్తగా ఉన్నాయన్నమాట మంచిగా. 650 అన్నాడు. ఫైనల్ ప్రైస్ చెప్పండి అంటే 550 అన్నాడు అనమాట. మీరెంత ఇస్తారు, అదే మీరెంతకి అని నన్ను అడిగాడు. నేను అప్పుడు చెప్పాను జస్ట్ 250 అన్నాను. అంత చీప్కి రాదంటే రాదన్నాడు. సరేలే, నా బడ్జెట్ అప్పటికే అయిపోయింది. ఇంక ఇది లాస్ట్ షాప్లో తీసుకున్నాను అనమాట. సర్లే నాకు వద్దు అయితే అనేసి నేను వస్తున్నాను అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తుంటే 4 టైమ్స్ ఆపాడు, తగ్గిస్తూ లాస్ట్కి ఇంకా 350 అన్నాడు. ఇంకా లాస్ట్కి సర్లే 250 కాదు 300 ఇస్తాను, ఇంకా ఫైనల్ అదే అని చెప్పాను అనమాట. ఇంక లాస్ట్కి అయితే ఇచ్చాడు. సో ఇవి తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, చూడండి మెత్తగా ఉన్నాయన్నమాట. సో ఇది బెడ్షీట్స్. యాక్చువల్లీ ఇవేంటంటే 2 తీసుకోవాలి. 2 వచ్చేసి 400కి ఇస్తున్నారు. ఇంకా అక్కడ చాలా ఉన్నాయన్నమాట. డబల్ బెడ్, ఇవి సింగిల్ మీడియం సైజ్ అనమాట. మా ఇంట్లోకి సరిపోయేలాగా తీసుకున్నాను నేను. ఇంకా అక్కడ 500కి 3 బెడ్షీట్స్ అని అట్లా చాలా ఉన్నాయి. ఆ 500కి 3 ఏంటంటే మోస్ట్లీ వైట్ వచ్చినవి ఉన్నాయి, అండ్ క్వాలిటీ కూడా ఓకేగా ఉన్నాయన్నమాట. ఇంకా దానికంటే అవి తీసుకోవడం ఎందుకనేసి నేను ఇవి 200 అన్నాడు, ఇవి తీసుకున్నాను. వీటికి పిల్లో కవర్స్ కూడా రాలేదు, జస్ట్ బెడ్షీట్స్ ఒకటే వచ్చాయన్నమాట. ఇవి
ఇట్లా క్వాలిటీ అయితే బాగుందన్నమాట. సో ఒకసారి వాళ్ళే ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి చూసి తీసుకోండి, ఎందుకంటే కొన్నిటికి అక్కడక్కడ డ్యామేజెస్ రావడం అట్లా ఉన్నాయన్నమాట. ఇంకొక బెడ్షీట్ చూపిస్తాను. సో ఇంకో బెడ్షీట్ అయితే ఈ కలర్ తీసుకున్నాను, ఇలా ఉంటుంది. ఇవి మీడియం సైజు, అట్లా సింగిల్ కాదు అట్లా డబల్ అని కాదు, మీడియం సైజులో ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇది కూడా 200, అంటే రెండు కలిపి 400కి ఒక్కొక్కటి ఇయర్ రెండు కలిపి తీసుకున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ బ్యాగ్. నాకు తెలీదు ఇది నార్మల్గా ఎంత కాస్ట్ పడుతుందో. ఇది నా ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ అనమాట. నా దగ్గర ఇప్పటివరకు స్లింగ్ బ్యాగ్ లేదు, నేను ఫస్ట్ టైం ఇప్పుడే తీసుకున్నాను. సో ఇది యాక్చువల్లీ మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు హ్యాండ్. ఈ స్లింగ్ ఇట్లా అటాచబుల్ అనమాట, మనం తీసేసి కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే స్లింగ్తో కూడా వేసుకోవచ్చు. స్లింగ్ అయితే ఇంత లెంత్ వచ్చింది. ఇంకా ఈ స్లింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 జిప్స్ వచ్చాయి లోపల. జిప్స్ కూడా అన్నీ చెక్ చేసి తీసుకోండి. సో ఇది అయితే నేను 400 పెట్టి తీసుకున్నాను. నాకు తెలియదు వీటి గురించి కరెక్ట్గా ఎంత పడతాయి ఏంటి అనేసి, కానీ క్వాలిటీ మటుకు చాలా బాగుంది. అంటే నార్మల్ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో 200కి అట్లా చూసాను కొన్ని నేను, అవి అంత బాగాలేవు క్వాలిటీ. ఇది 400 అయినా క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో ఇంక ఇదైతే తీసుకున్నాను. ఈ షాప్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కదా, చాలా ఫారెన్ బ్రాండ్స్ అని బ్యాగ్స్ అట్లంతా డూప్స్ ఉన్నాయి, 2000 అట్లా ఉన్నాయన్నమాట. ఈ రేంజ్లో ఏంటంటే ఇవన్నీ 400 అని చెప్పి ఒక కుప్పలాగా వేశారు, నేను దాంట్లోంచి తీసుకున్నాను. అండ్ ఈ స్కార్ఫ్ డిఫరెంట్ ఉంది దీనికి, నాకు ఇంకొక బ్యాగ్ది నచ్చింది, చేంజ్ చేస్తారంటే చేంజ్ కూడా చేసి ఇచ్చారు వాళ్ళు. ఫైనలీ ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇంతే, నేను ఏమేమి తీసుకున్నాను అన్నీ చూపించేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.